ఓకేటీవీ హెల్త్. ఫిజియోథెరపీ చాలా మందికి ఇదొక వ్యాయామం లాగానో ఏదో ఒక నార్మల్ ఎక్సర్సైజ్ లాగానో కనిపిస్తుంది. కానీ దీని వెనక ఉన్న సైన్స్, దీని ట్రీట్మెంట్ పద్ధతులు చాలా చాలా డిఫరెంట్. ఇది రికవరీ ప్రాసెస్ లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. సో ఈ రోజు మనం ఫిజియోథెరపీ గురించి, అసలు ఫిజియోథెరపీ ఎందుకు చేయించుకోవాలి అన్న దాని గురించి, ఇంకా ఫిజియోథెరపీకి రిలేటెడ్ గా చాలా విషయాల గురించి మనకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మనతో పాటు చీఫ్ ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ సూర్య సాయి అఖిల్ గారు ఉన్నారు. వారిని అడిగి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. సార్, ఫస్ట్ అసలు ఫిజియోథెరపీ అంటే ఏంటి, అసలు ఫిజియోథెరపీ ఎందుకు చేయించుకోవాలి అనే క్వశ్చన్ తో మనం ఫిజియోథెరపీ అంటే ఇట్స్ ఏ ఓషన్ అండి. పీపుల్ థింక్ దట్ ఫిజియోథెరపీ అంటే ఒక ఆపరేషన్ జరిగితే వెళ్ళిపోవాలి, లేదా ఒక నొప్పి వస్తే వెళ్ళిపోవాలి. అలా ఉండదండి. ఎనీ సార్ట్ ఆఫ్ అంటే ఒక క్యాన్సర్ కి ఫిజియోథెరపీ చేస్తారంటే ఉండదు. ఎందుకో చెప్తాను ఇన్ సింపుల్ టర్మ్స్. ఇఫ్ క్యాన్సర్ రేడియేషన్ ఈజ్ ఎఫెక్టెడ్ ఎట్ పర్టికులర్ ఏరియా, ఒక ఏరియాలో ఎఫెక్ట్ అయింది, ఆ ఏరియా చుట్టూ ఉండే కండరాలు ఇన్యాక్టివ్ అయిపోతాయి, డ్యామేజ్ అవుతాయి. ఆ కండరాల్లోకి బలహీనత ఏర్పడుతుంది, దాంట్లో ఒక స్ట్రెంత్ రావాలి, స్టిఫ్నెస్ వచ్చేస్తుంది, జాయింట్స్ చుట్టూ కదలలేకపోతారు, పెదలేకపోతారు. చాలా మందికి చూడొచ్చు, దే కెనాట్ వాక్ ప్రాపర్లీ, నడవలేదు. నేను చెప్పే క్యాన్సర్ కి అంటే అర్థం చేసుకోండి, వై ఐఎమ్ సేయింగ్ క్యాన్సర్ అంత క్రానిక్ ఇష్యూకి మనం ఫిజియోథెరపీ యూజ్ చేస్తాము అంటే థింక్ అబౌట్ ఎవ్రీథింగ్. ఒక గైనిక్ అవ్వచ్చు, ఒక పీడియాట్రిక్స్ అవ్వచ్చు, పిల్లర్కి అవ్వచ్చు, ఒక వెస్టిక్స్ అవ్వచ్చు, ముసలివాళ్ళు, లేదా ప్రెగ్నెన్సీ ఉమెన్స్, ఓకే, జీరియాట్రిక్ పెద్దవాళ్ళు, ఆంకాలజీ క్యాన్సర్, అండ్ ఆర్థోపెడిక్స్, న్యూరాలజీ, కార్డియోపల్మనరీ, అన్నిటికీ కూడా ఫిజియోథెరపీ ఉంటుంది. ఇట్స్ నాట్ లైక్ ఓన్లీ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఓన్లీ పర్టికులర్ జోన్. ఇట్స్ అన్ ఓషన్. నేను ఎందుకన్నాను అంటే లైక్ ఒక మెడికల్లో ఎన్ని కండిషన్స్ ఉంటాయో అన్ని కండిషన్స్ కూడా ఫిజియోథెరపీ వర్తిస్తుంది. అది ఎలా వర్తిస్తుంది అనేది మనం ఆ పర్సన్ దగ్గర నుంచి వచ్చే కండిషన్ ని బట్టి మనం టైలర్ మేడ్ ట్రీట్మెంట్స్. అంటే ఇప్పుడు నా దగ్గరికి ఆ పేషెంట్ వచ్చినప్పుడు, ఒకవేళ హార్ట్ పేషెంటే వచ్చారు, హార్ట్ పేషెంట్ వచ్చినప్పుడు ఆయన కంప్లైంట్స్ ఉంటాయి, చీఫ్ కంప్లైంట్స్ అంటారు. ఆ కంప్లైంట్స్ మనం వినాలి. ఫస్ట్ విన్న తర్వాత మనం డయాగ్నోసిస్ చేయాలి. ఆయనకు చెప్పితే అయిపోదు, చెప్పిన తర్వాత అసలు ఎందుకు వస్తుంది, నిజం కార్డియాక్ రిలేటెడ్ ఇష్యూ, హార్ట్ మజిల్స్ ఆర్ పెక్టరాలిస్ మజిల్స్ అంటే ఛాతీ కండరాలు, లేదా ఛాతీ వెనక భాగం వీపు కండరాలు, లేదా ఎడమ చేతి కండరాలు, దానికి నరానికి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, మెడకి సంబంధించిన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా. చూడండి, నేను మాట్లాడేది అది వచ్చిన హార్ట్ కంప్లైంట్ మీద, కానీ ఎగ్జామినేషన్ ఎంత చేయాలి చూడండి. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద మెయిన్ రీజన్, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ఇట్. సో ఈ ఎగ్జామినేషన్స్, డయాగ్నోసిస్ మనం కొన్ని స్పెషల్ టెస్ట్ ద్వారా చేస్తాం. ఆ స్పెషల్ టెస్ట్ మాకు ఆల్రెడీ సబ్జెక్ట్ వైజ్ గా ఉంటాయి. సో మేము అది పర్ఫామ్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది వెదర్ ఇట్ ఈస్ రియల్లీ రిలేటెడ్ టు ద హార్ట్ ఆర్ నాట్. అది డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటారు. ఈ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ లో మనకి తెలుస్తాయి కొన్నిసార్లు హార్ట్ ప్రాబ్లమ్ తో పాటు షోల్డర్ పెయిన్, నెక్ పెయిన్ కూడా ఉంటుండొచ్చు. కొన్నిసార్లు మజిల్స్ లోనే ట్రిగర్స్ ఫామ్ అయి ఉండొచ్చు. కొన్నిసార్లు వాస్కులర్ బండిల్ కంప్రెషన్స్ అయి ఉండొచ్చు, న్యూరోవాస్కులర్ బండిల్ కంప్రెషన్స్ అయి ఉండొచ్చు. దిట్ మే బి బికాస్ ఆఫ్ ఎనీ రీజన్, ఫ్యాట్ ఏదన్నా అబ్స్ట్రక్షన్ అవ్వడము, లేదంటే ఎనీ రాంగ్ పోస్చర్ మెయింటైన్ చేయడము, మల్టిపుల్ రీజన్స్ అండి. when I start discussing about the condition, దాంట్లోకి ఎంత డెప్త్ వెళ్ళొచ్చు అంటే ఇట్స్ అన్ ఓషన్. ఒక ఎపిసోడ్ లో మనం డిస్కస్ చేయలేము, అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఉంటాయి అన్నమాట. సో కమింగ్ టు ఓన్లీ దట్ పర్టికులర్ జోన్, దిస్ నాట్ ఈ టాపిక్స్ యూ కెన్ డిస్కస్. సో ఇది ఒక ఎండ్లెస్ అండి. ఫిజియోథెరపీ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఓన్లీ రిలేటెడ్ టు ద వన్ పర్టికులర్ జోన్. అంటే ఇప్పుడు స్పోర్ట్స్ కేటగిరీ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ అంటాము. బట్ స్పోర్ట్స్ కేటగిరీస్ అంటే ఎన్ని కైండ్స్ ఆఫ్ స్పోర్ట్స్ ఉన్నాయి, మరి క్రికెట్ అవ్వచ్చు, వాలీబాల్ అవ్వచ్చు. బట్ అన్నిటికీ ఒకటే స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ ఉంటారు అంటే ఎస్, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ ఒకళ్ళే ఉంటారు. ఎక్స్పీరియన్స్ మ్యాటర్ అవుతుంది. when they get experience on one particular sport, అంటే ఒక క్రికెట్ లో ఫిజియోథెరపిస్ట్ ఒక 5 years వర్క్ చేశారు. హిస్ నాలెడ్జ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ దెన్ ద ఎంటరింగ్ స్టేజ్ ఆఫ్ ద స్పోర్ట్స్. అంటే ఒక ఫ్రెషర్ స్పోర్ట్స్ లోకి ఎంటర్ అయ్యేదానికి 5 years ఎక్స్పీరియన్స్ ఉండడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక వాలీబాల్ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ కి, ఒక క్రికెట్ స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ కి డెఫినెట్లీ దేర్ ఇస్ డిఫరెన్స్. ఆ మైనర్ డిఫరెన్స్ అనేది ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి, ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళకి తప్ప నార్మల్ పర్సన్స్ కి తెలియదు. వాళ్ళు ఏమంటారు, ఆయన స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్, ఈయన స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ అంటారు. సేమ్ వే ఒక ఆర్థోపెడిక్ ఫిజియోథెరపిస్ట్ వేరు, ఒక న్యూరో ఫిజియోథెరపిస్ట్ వేరు. ఓకే, బీపీటీ అనేది మాకు బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో బ్యాచిలర్స్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ మేము కూడా ఎంబీబీఎస్ లాగా 5 years చదువుతాం. 4 years we study సేమ్ లైక్ ఎంబీబీఎస్. సిమిలర్ సబ్జెక్ట్స్ ఉంటాయి మళ్ళీ మాకు వాళ్ళకి. ఇట్స్ నాట్ లైక్ వాళ్ళకి వేరే సబ్జెక్ట్స్, మాకు వేరే సబ్జెక్ట్స్ ఉంటాయి. మాకు ఇంకా ఎక్స్ట్రా ఉంటాయి.
నేనేంటంటే వాళ్ళతో జనరల్ సర్జరీ చదవాలి, ఫార్మకాలజీ చదవాలి, పీడియాట్రిక్స్, జీరియాట్రిక్స్, ఒబెస్ట్రిక్స్. అదర్ దెన్ దిస్ వీ హ్యావ్ టు రీడ్ అగైన్ ఫిజియోథెరపీ ఇన్ ఆర్థో, ఫిజియోథెరపీ ఇన్ న్యూరో, ఫిజియోథెరపీ ఇన్ కార్డియో. వాళ్ళతో ఉన్న క్లినికల్స్ తో పాటు మాకు ఫిజియోథెరపీ సంబంధించి యాడ్ అవుతాయి. సో ఇట్స్ నాట్ లైక్ మీరు ఒక్కటే చేస్తారు కాదు, అన్నిట్లో మీరు ఎక్స్పర్టీస్ ఉండేది. ఎస్, వెన్ ఇట్ ఈస్ కమ్ టు ద ఫిజియోథెరపీ బ్యాచిలర్స్, ఓకే. బ్యాచిలర్స్ అవ్వగానే మాకు సూపర్ స్పెషాలిటీ ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే డాక్టర్స్ డిఎన్బీస్ ఉంటారో, డిఎన్బీస్ ఆర్థో, డిఎన్బీ న్యూరో, డిఎన్బీ కార్డియో, వాళ్ళు ఎలా ఉంటారో మాకు కూడా ఎంపీటీ ఆర్థో, ఎంపీటీ న్యూరో, ఎంపీటీ కార్డియో ఉంటుంది. సో మళ్ళీ మేము ఎంపీటీ ఏంటంటే మాస్టర్స్ ఇన్ ఫిజియోథెరపీ స్పెషలైజేషన్. దీంట్లో మాకు ఆర్థో అంటే ఆర్థోని, న్యూరో అంటే న్యూరోని. ఐఎమ్ ఇంటూ డ్యూయల్ డిగ్రీ, నాకు ఆర్థోపెడిక్స్ అండ్ స్పోర్ట్స్. సో ఇప్పుడు నేను డ్యూయల్ డిగ్రీ చేసినప్పుడు నాకు ఈ రెండింటి మీద అవగాహన ఉంటుంది. నా దగ్గర న్యూరో పేషెంట్ వచ్చారనుకోండి, నాకు బీపీటీ లెవెల్ నాలెడ్జ్ ఉంటుంది. అంటే నీ బ్యాచిలర్స్ లో ఏదైతే ఒక కార్డియో గురించి, ఒక న్యూరో గురించి చదివానో ఆ బేసిక్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉంటుంది కాబట్టి ఐ కెన్ సజెస్ట్ దెమ్ ఇది మంచి చెడు, ఇలా చేయొచ్చు. బట్ థింక్ ఇఫ్ దట్ guy is going to the same MPT neuro person, then definitely he will get more expertise. సో నేనేమంటానంటే నా దగ్గరకు వచ్చేటప్పుడు ఆర్థో స్పోర్ట్స్ అంటే ఐ ప్రిఫర్ మోర్ టు ట్రీట్ బై మై సెల్ఫ్. నా దగ్గర న్యూరో రిలేటెడ్, కార్డియో రిలేటెడ్ వచ్చారనుకోండి, దాంట్లో నా దగ్గర ఉన్న టీమ్ లో ఎవరైతే ఎక్స్పర్టీస్ ఉన్నారో వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేస్తాను. బికాస్ వీఆర్ హ్యావింగ్ ఏ హ్యూజ్ టీమ్, వీఆర్ రన్నింగ్ అరౌండ్ 20 physios with us. సో ఒక్కొక్కరు ఒక దాంట్లో స్పెషలైజ్ అనమాట. సో we send that particular specialization person to the particular specialized condition. That's the way we do it. సో సిన్స్ యూ హ్యావ్ టేకెన్ దిస్ అవుట్, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్ అన్నారు కదా. సో ఇప్పుడు జనరల్ ఫిజియోథెరపీకి స్పోర్ట్స్ ఫిజియోథెరపీకి డిఫరెన్స్ ఏంటి? అంటే ఏమన్నా ఎక్కువ తేడాలు ఉంటాయా? విచ్ ఇస్ టఫ్? టఫ్ అనేది ఉండదండి. ఎవ్రీ కండిషన్ డిపెండ్స్. ఒక పేషెంట్ మన దగ్గరికి వచ్చారు, ఒక పేషెంట్ సైకలాజికల్లీ, మెంటల్లీ, ఫిజికల్లీ ఎలా ఉన్నారనేది మ్యాటర్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ జనరల్ ఫిజియోథెరపీలో ఒక జనరల్ పెయిన్ తోటి మీ దగ్గరికి వచ్చారు, బట్ ఈస్ బిహేవింగ్ అబ్నార్మల్, అంటే వియర్డ్ గా బిహేవ్ చేయడము, నాకు ఈ పెయిన్ వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతే, బీయింగ్ వెరీ సెన్సిటివ్ టువర్డ్స్ ఇట్, బీయింగ్ వెరీ కాంప్లికేటెడ్ టువర్డ్స్ ఇట్, అండ్ he start questioning you so many things, he started asking so many explanation about things. How you will feel? It will become tough to you to handle the patient. But when you are accepting the patient with a smiling face and start explaining him, don't worry, we are there for you, and we have to start treating him, complicated smooth చేసుకోవాలి. So it's nothing like ఈ పర్టికులర్ దాంట్లో టఫ్ ఉంటుంది, ఈ పర్టికులర్ దాంట్లో తేడా ఉంటుందని ఏమి ఉండదు. ఎవ్రీ సబ్జెక్ట్, ఎవ్రీ స్పెషలైజేషన్ హ్యాస్ ఇట్స్ ఓన్ ప్రోస్ అండ్ కాన్స్. ఓకే, ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది అంటే పీపుల్ స్టార్ట్ డిఫరెన్షియేటింగ్. ఆ ఫిజియోథెరపిస్ట్ కి, ఈ ఫిజియోథెరపిస్ట్ కి డిఫరెన్స్ ఏంటి, ఆ ఫిజియోథెరపిస్ట్ కి ఎందుకు అంత ఛార్జ్ చేస్తారు, ఈ ఫిజియోథెరపిస్ట్ ఎందుకు ఛార్జ్ చేస్తారు, ఆయన సీనియర్ అయ్యి డబ్బులు తక్కువ తీసుకుంటారు, మీరు జూనియర్ అయ్యి డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. దే విల్ స్టార్ట్ కంపేరింగ్ ఎవ్రీథింగ్ అండి. ఇక్కడ మనం కంపేర్ చేయాల్సింది మనీ కాదు, క్వాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ మనం కంపేర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ సమ్ పేషెంట్ కమింగ్ టు మీ ఆర్ సమ్ పేషెంట్ కమింగ్ టు మై టీమ్, నేనేం చెప్తాను అంటే సీ ద ఎక్స్పర్టీస్ ఆఫ్ ఇట్ ఫస్ట్. ఇప్పుడు మీకు ఆర్థో రిలేటెడ్ కండిషన్, ఫ్రాక్చర్ ఉంది, లేదు ఏదైనా మజిల్ రిలేటెడ్ ఇష్యూ ఉంది, లేదా స్కెలిటల్ మస్కులోస్కెలిటల్ రిలేటెడ్ ఎనీ కైండ్ ఆఫ్ కండిషన్ ఉంది, అప్పుడు మనం ఏం చేయాలి? సార్ యొక్క ప్రొఫైల్ ఏంటి, ఈయన ఎక్స్పీరియన్స్ ఏంటి, ఈయన రివ్యూస్ ఎలా ఉన్నాయి అంటే, సి ఎవ్రీ టైమ్ ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ రివ్యూస్ ఆర్ వెరీ గుడ్, బట్ జెన్యూన్ రివ్యూస్ కూడా ఉంటాయి కదా. సో యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వాట్ హీ ఈస్ అప్ టు. అది ఎప్పుడు తెలుస్తుంది మీకు? ఆ డాక్టర్ని మీరు ఫస్ట్ కన్సల్ట్ అవ్వాలి. కన్సల్ట్ అయిన తర్వాత హౌ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ టు యూ, హౌ ఈస్ హిస్ ఎడ్యుకేషన్ టువర్డ్స్ యూ. ఇప్పుడు మీరు ఒక కండిషన్ మన దగ్గరికి వచ్చినప్పుడు నేను మీకు ఆ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసి నేను మీకు ఆ క్లారిటీ ఇవ్వగలిగితే దట్ మీన్స్ దే ఆర్ క్యాపబుల్. అలాగని చెప్పి తిమ్మి చేయాలనుకో, ఇట్స్ ప్యూర్లీ అబౌట్ ద ఎక్స్పర్టీస్ అండ్ నాలెడ్జ్. సో యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ whether he is explaining the theory part or he is practically speaking about it. ఆ సెన్సెస్ మనకి ఉండాలి as a patient లా. సో పేషెంట్ షుడ్ అండర్స్టాండ్ వాట్ దే ఆర్ అప్ టు. సో ఒకవేళ నమ్మకం కుదిరినప్పుడు యూ హ్యావ్ టు ఫాలో వాట్ ఎవర్ ద థెరపిస్ట్ సే. ఇప్పుడు చాలా మంది నాకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఒక 4-5 చోట్ల ఫిజియోథెరపీ చేయించుకొని ఆ 4-5 చోట్లలో ఒక్కొక్కరు ఫిజియోథెరపీ చేశాక నా దగ్గరికి వచ్చి కూర్చొని, సార్ నాకు ఆల్రెడీ ఈ మెషిన్ పెట్టారు, సార్ నాకు ఆల్రెడీ ఈ ట్రీట్మెంట్, ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ నాకు చేశారు, నాకు ఆల్రెడీ ఈ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ జరిగింది,
నాకు సింపుల్ క్వశ్చన్, when you tried so many things, what is the point you have followed strictly? అసలు మీరు ఎక్కడ ఒక చోట డెడికేటెడ్ గా ఉన్నారు, ఎక్కడ ఒక చోట బిలీవ్ చేసి ఎస్ దిస్ ఈజ్ మై ఫిజియోథెరపిస్ట్ అండ్ ఐ హ్యావ్ టు బిలీవ్ హిమ్ అని మీరు ఎక్కడ ఆగారు? మీరు ఆగనప్పుడు హౌ కెన్ యూ ఫైండ్ అవుట్ ద రిజల్ట్? నేను ఏమంటానంటే ఇఫ్ యూఆర్ బిలీవింగ్ దెన్, ఇఫ్ యూఆర్ నాట్ ఫైండింగ్ అవుట్ రిజల్ట్, దెన్ యూ హ్యావ్ టు సెర్చ్ బెటర్ దెన్ హిమ్. ఇంటి పక్కనే ఉన్నాడు, ఇంకో పక్క వెనక గల్లీలో ఇంకొకటి ఉన్నాడు, ఈ పక్క గల్లీలో ఇంకొకటి ఉన్నాడు. ఇట్స్ నాట్ ఏ షాపింగ్ కాదు కదా. మీకు మన బట్టలు కొనుక్కునేటప్పుడు ఈ షాపింగ్ మాల్కి వెళ్ళొచ్చాము, ఇందులో క్లాత్స్ బాగున్నాయి, ఇందులో క్లాత్స్ బాగాలేదు, ఇది కాదు. యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ హూ ఈస్ బెస్ట్ ఫస్ట్. దెన్ యూ హ్యావ్ టు ట్రస్ట్ ద ప్రాసెస్, యూ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్. ఇఫ్ యూ ఆర్ నాట్ గెటింగ్ ద రిజల్ట్, దెన్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ వై యూ ఆర్ నాట్ గెటింగ్ ద రిజల్ట్. ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ దగ్గర పలానా మెషిన్ పెట్టించుకున్నారు, లేదా పలానా ఎక్సర్సైజ్ చేయించారు, లేదా పలానా చేయించారు, అసలు ఇది కరెక్టా రాంగా అనేది ఎలా తెలుస్తుంది? తెలియనప్పుడు యూ నీడ్ సమ్ ఎక్స్పర్టీస్ ఇన్ దట్. సో వేర్ we play key role right now in the market is we are giving the solution to the patients. నేను క్లియర్ గా చెప్తున్నాం దట్ సార్ మీరు ఈ కండిషన్ తోటి మీరు ఆల్రెడీ ఫిజియోథెరపిస్ట్ తిరిగారు కదా. సో ఐఎమ్ నాట్ సేయింగ్ ఫిజియోథెరపిస్ట్ ఆర్ బ్యాడ్. Patients are not understanding the physiotherapist. Yes. Patients are not accepting the physiotherapist. ఏమంటారంటే ఫస్ట్ ఫిజియోథెరపిస్ట్ ని యాక్సెప్ట్ చేయాలి మనం మార్కెట్ లో. వీ షుడ్ ట్రస్ట్ హిమ్. ఆ బిలీవ్ ఉండకుండా మనం వెళ్ళిన వెంటనే వాడు మెషిన్ పెడతాడు, ఏమీ చేయట్లేదు. See, he is thinking you psychologically and he is treating you physiologically. ఫిజియోలాజికల్ గా ట్రీట్మెంట్ అవ్వాలి అంటే ఫిజియోథెరపీ అనేది లాంగ్ ప్రాసెస్. ఇంకొకటి ఏంటంటే నాకుండే ప్లస్ మైనస్ కూడా అదే. ప్లస్ ఏంటిది, పేషెంట్ తోటి మేము చాలా ఇంటరాక్ట్ అవ్వగలుగుతాము, వేర్ దే విల్ ఫీల్ యాజ్ లైక్ ఏ ఫ్యామిలీ. ఒక 10 రోజులు మీతో నేను రోజు మాట్లాడతాను, డెఫినెట్లీ విల్ బికమ్ క్లోజ్ టు మీ. నెల రోజులు ట్రీట్మెంట్ చేశాను, విల్ స్టార్ట్ షేరింగ్ థింగ్స్. ప్రొఫెషనల్ గా ఉన్నా కూడా వేర్ సమ్వేర్ వి విల్ కనెక్టెడ్. ఈ కనెక్షన్ లో వి విల్ మెయింటైన్ అవర్ ఎథిక్స్, వి విల్ మెయింటైన్ అవర్ బౌండరీస్. డెఫినెట్లీ దే విల్ సే లాట్ ఆఫ్ థింగ్స్ టు us, బట్ వీ హ్యావ్ సమ్ బౌండరీస్ వేర్ వీ కెనాట్ క్రాస్. సో ఆ బౌండరీస్ లోనే మేము ఉంటాం. సేమ్ ఇన్ ఫిజియోథెరపిస్ట్ కి ప్రతి జూనియర్ ఫిజియోథెరపిస్ట్ కి చెప్పేది ఏంటి అంటే యూ హ్యావ్ సమ్ ఎథిక్స్ అండ్ బౌండరీస్ వేర్ యూ హ్యావ్ టు బీ ఇన్ దట్ లైన్ అండ్ యూ హ్యావ్ టు స్టార్ట్ గివింగ్ దెమ్ ద బెస్ట్. అలా చేయాలి. అలా చేస్తుంటే డెఫినెట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ ఆన్ దిస్ పాయింట్ ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్ అనేది ప్రాపర్ గా అర్థం చేసుకోవడం పక్కకు పెట్టేస్తే మనము, అండ్ ఆల్సో ఇప్పుడు ఎవరైనా ఫిజియోథెరపీ చేయించుకొని అని అడిగినప్పుడు ఆ ఫిజియోథెరపీలో ఏముంది, ఒక జస్ట్ ఎక్సర్సైజ్, ఒక మసాజ్ అది మనమే ఇంట్లో వేసుకోవచ్చు. చాలా మంది పబ్లిక్ కి అవేర్నెస్ లేక ఇట్లాంటి ఇష్యూస్ వస్తున్నాయి. దీనిపై మీరేమంటారు? మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ నా ఓన్ ప్రాక్టీస్ చెప్తాను. There are few surgeons in the market where they will refer us because we are giving the best output. ఎందుకంటే మేము ఇచ్చే క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఎప్పుడు అర్థమవుతుంది, నా దగ్గరకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది. ఇప్పుడు నేను చెప్తే మాటల్లో మీకు అర్థం కాదు. సో అలాగా నా దగ్గరికి సర్జన్స్ ఏం చెప్తారంటే ఈ సార్ దగ్గరికి వెళ్ళండి, మీకు మంచి రిజల్ట్ వస్తుందని వాళ్ళు చెప్తారు. when they come to us they will have lot of expectations also. and కొన్నిసార్లు మీరు అన్నట్టుగా ఆ ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి ఎవరైతే ఫిజియోథెరపిస్ట్ కదా కొంతమంది చేయించుకోరు కూడా. వేర్ ఇట్ కమ్స్ కాంప్లికేటెడ్, థింగ్స్ గెట్ కాంప్లికేటెడ్ ఎక్కడ అంటే ఇక్కడేనండి. ఇప్పుడు మీరు నార్మల్ పర్సన్, సపోజ్ మీకు ఏదైనా చిన్న ఇంజురీ ఇష్యూ అయినప్పుడు మీరు ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్ళలేదు. మీరు ఏమనుకుంటారు, నాకు ఇష్యూ అవ్వడం వల్ల నాకు ఎగ్జాంపుల్ ఈ మూవ్మెంట్ రావట్లేదు అనుకున్నాను, చేతి మూవ్మెంట్ రావట్లేదు అనుకున్నాను. ఈ చేతి మూవ్మెంట్ ఇంతే వస్తుంది, ఇది ఫుల్ రేంజ్, మేము రేంజ్ ఆఫ్ మోషన్ అంటాము, ఇది ఫుల్ రేంజ్. ఇప్పుడు ఇంతే వచ్చి ఆగిపోయింది. మనం ఏమనుకుంటాం, నొప్పి కూడా రావట్లేదేమో మనం అనుకోని వస్తుంది తర్వాత దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. ఇది ఏమవుతుంది, లోపల ఇంజురీ అనేది ప్రాపర్ గా హీల్ అవ్వకుండా, అది ప్రాపర్ గా సాఫ్ట్ టిష్యూ అనేది ప్రాపర్ గా రికవర్ అవ్వకుండా స్టిఫ్ అయిపోయి అక్కడితో ఫామ్ అయిపోయి అలా ఆగిపోతుంది. తర్వాత మనం ఎంత చేసినా వెనక్కి వెళ్ళదు. ఇది ఎందువల్ల అంటే మీరు అనుకున్న టైంకి మీరు సరైన పర్సన్ ని కన్సల్ట్ అవ్వలేదు. ఇది చేయకపోవడం వల్ల. ఇప్పుడు చేస్తే అన్నారు, చేస్తే ఫిజియోథెరపిస్ట్ లో కూడా చాలా మంది ప్రాబ్లం ఏంటంటే మేడం, దే ఆర్ ల్యాకింగ్ సమ్వేర్ దేర్ నాలెడ్జ్ అనిపిస్తుంది. Sorry to say this, somewhere I feel like some few people, not everyone, very few people, they are lacking something అంటే. ఎందుకంటే మనం చదువుకునేదే రేంజ్ ఆఫ్ మోషన్, బయోమెకానిక్స్, అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, అంటే మా ఫౌండేషన్ ఇది. సో when a patient comes to you, మనం anatomical structure అర్థం చేసుకున్నప్పుడు we have to understand why it is causing stiffness.
అసలు స్టిఫ్నెస్ ఎందుకు వచ్చింది, అసలు ఇది రిలీజ్ చేయడానికి ఏం చేయొచ్చు, ఇది అసలు దేని వల్ల స్టిఫ్నెస్, సాఫ్ట్ టిష్యూ, బోనీ అబ్స్ట్రక్షన్, లేకపోతే లోపల ఏదైనా పెథలాజికల్ కండిషన్ ఏమైనా ఉంటుందా, అండ్ పెయిన్ యొక్క సివియారిటీ ఎలా ఉంటుంది, వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ఇది మనం అర్థం చేసుకొని దెన్ వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ ద పేషెంట్. ఇది జరిగింది, ఇది అయ్యింది, అంటే ప్రాక్టికల్ యూ హ్యావ్ షో దెమ్ వై ఇట్ ఈస్ అబ్స్ట్రక్టింగ్, వేర్ ఇట్ ఈస్ అబ్స్ట్రక్టింగ్, వేర్ ఇట్ ఈస్ కాజింగ్ ద పెయిన్, వై ఇట్ ఈస్ కాజింగ్ ద పెయిన్. ఇలాగా మనం మొత్తం ఫిజియలాజికల్ ఫంక్షన్ అర్థం చేసుకోవాలి. ఈ ఫిజియలాజికల్ ఫంక్షన్ అర్థం చేసుకున్నాక జాయింట్ యొక్క బయోమెకానిక్స్, జాయింట్ యొక్క ఎకనామిక్ స్ట్రక్చర్ అంతా కరెక్ట్గా ఉందా లేదా, యూ హ్యావ్ టు లెర్న్ దీస్ థింగ్స్. దెన్ యూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అకార్డింగ్ టు దట్ పర్టికులర్ కండిషన్. ఎక్కడో సమ్వేర్ ఐ ఫీల్ లైక్ దే ఆర్ నాట్ ప్రాక్టీసింగ్ దిస్ వే అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే ఫిజియోథెరపీని ఎక్సర్సైజ్ థెరపీకి ఫాదర్ అని చెప్పచ్చు. నార్మల్ గా సోకాల్డ్ కోచెస్ అవ్వచ్చు, జిమ్స్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఐ సమ్వేర్ ఫీల్, నాట్ ఓన్లీ ఫీల్, ఇట్స్ ఫ్యాక్ట్, అకార్డింగ్ టు ఇట్స్ ఫ్యాక్ట్ దట్ ఎక్సర్సైజ్ థెరపీ ఈజ్ లైక్ ఫాదర్ ఆఫ్ ఫిజియోథెరపీనే ఫాదర్ దానికి. ఫిజియోథెరపిస్ట్ కెన్ డూ వండర్స్ ఇన్ ఎక్సర్సైజ్ థెరపీ. ఎక్సర్సైజ్ థెరపీ ద్వారా అసలు చేయలేని కండిషన్స్, క్యూర్ కాని కండిషన్స్ కూడా క్యూర్ చేయొచ్చు. ద ఓన్లీ థింగ్ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ నాలెడ్జ్. దీనికి బయట మార్కెట్ ఏమైపోతుందంటే మేడం, ఎక్సర్సైజ్ థెరపీ కంటే కూడా కైరోప్రాక్టిక్ అని 4-5 రోజులు సర్టిఫికేట్ చేయడం. సి ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఈస్ రాంగ్. నేను చేశాను, ఐ డిడ్ ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్స్ ఆన్ డ్రై నీడ్లింగ్ చేశాను, కపింగ్ చేశాను, కైరోప్రాక్టిక్ చేశాను. ఐ డిడ్ ఎవ్రీథింగ్ మేడం. Beginning of my career, 2017-18 time లో I finished all these international certifications. లోకల్ గా ఏది, సౌత్ ఆఫ్రికా నుంచి, జర్మన్ నుంచి, సింగపూర్ నుంచి, ఐ డిడ్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. నేను డబ్బులన్నీ అప్పుడే నేను ఖర్చు పెట్టేశాను. ఎందుకు? ఐ వాంట్ టు లెర్న్. హంగ్రీనెస్ ఉంటుంది నాకు. నేర్చుకున్నాక నాకు అర్థమైంది ఏంటి అంటే, దీస్ టెక్నిక్స్ ఆర్ పర్ఫార్మ్డ్ వెన్ దేర్ ఈస్ రియల్లీ నెసెసిటీ. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ విల్ రికవర్ బై ప్యూర్ ఫిజియోథెరపీ. దీస్ టెక్నిక్స్ ఆల్ ఆర్ యాడ్-ఆన్స్ అండి. కానీ ఇప్పుడు ఉన్న ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తున్నారు అంటే, నేను కైరోప్రాక్టిక్ స్పెషలిస్ట్, నేను దీనికి స్పెషలిస్ట్ అంటే, దే ఆర్ యాడింగ్ సమ్ సర్టిఫికేషన్ యాజ్ దేర్ స్పెషలైజేషన్. అంటే ఎంపీటీ ఎక్కడికి పోయిందో నాకు అర్థం కావట్లేదు. ఎంపీటీ ఇస్ అవర్ స్పెషలైజేషన్. కరెక్ట్ గా మాట్లాడాలి అంటే, యు ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ ఆర్థో ఆర్ యు ఆర్ స్పెషలైజ్డ్ ఇన్ న్యూరో. యు ఆర్ నాట్ స్పెషలైజ్డ్ ఇన్ కైరో, యు ఆర్ నాట్ స్పెషలైజ్డ్ ఇన్ కపింగ్, యు ఆర్ నాట్ స్పెషలైజ్డ్ ఇన్ some other techniques. Those are techniques which can be performed according to the condition. ఇక్కడ మనకి ఫిజియోథెరపిస్ట్ ఏం చేస్తున్నారు అంటే, కింద కైరోప్రాక్టర్ అండ్ ఆస్టియోపతి అని బోర్డు పెట్టుకొని వాళ్ళు చదివేది బీపీటీ, ఈ 4 రోజులు సర్టిఫికేట్ చేసేసి దే స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఆన్ ఇట్. ఐ డోంట్ నో హౌ ఫార్ ఇట్ ఈస్ పర్ఫెక్ట్. అంటే నేను చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను, ఇట్ మే హర్ట్ సమ్వన్, బట్ ఐ బీయింగ్ వెరీ హానెస్ట్ విత్ పీపుల్. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్. ఎవరు కూడా మన దగ్గర నాకు తెలిసినంత వరకు 90% దేర్ ఇస్ నో సర్టిఫైడ్ ఆస్టియోపాత్. అంటే ప్రాపర్ డిగ్రీ ఉన్న ఆస్టియోపాత్ కానీ, ప్రాపర్ డిగ్రీ ఉన్న కైరోప్రాక్టర్ కానీ లేరండి. దే ఆల్ ఆర్ 3 months, 4 months, 6 months వర్క్ షాప్స్, ఇంటర్న్షిప్స్ చేసేసి దే స్టార్ట్ కీపింగ్ ఇట్ యాజ్ ఎ డిగ్రీ అండ్ దే స్టార్ట్ ప్రాక్టీసింగ్ దట్ నాకు ఇది నేను తోపు, నేను తురుము అని చెప్పి దే ఆర్ స్టార్టింగ్. అండ్ దీని వల్ల సో కాల్డ్ అంటే బీయింగ్ వెరీ హానెస్ట్, క్లయింట్స్ కూడా అలాగే ఉంటారు, పేషెంట్స్ కూడా అలాగే ఉంటారు. దే డోంట్ నో, వాళ్ళకి అవేర్నెస్ లేదు. సమ్ ఆర్టికల్స్ లో రాయడం లేదా సమ్ యూట్యూబ్ వీడియోస్ లో కొంచెం ఎక్స్పోజింగ్ చేస్తూ ఇట్ షుడ్ నాట్ టాక్ దిస్, బట్ దే ఆర్ డూయింగ్ ఇట్. అంటే వైరల్ చేయడం కోసం, వీడియోస్ రావడం కోసం, లేకపోతే దే వాంట్ టు బికమ్ వైరల్. డూయింగ్ సమ్ అన్నెసెసరీ వీడియోస్ వేర్ ఇట్ ఇస్ నాట్ ఎట్ ఆల్ నెసెసరీ. కీపింగ్ హ్యాండ్స్ సమ్వేర్, డూయింగ్ సంథింగ్. ఐ యామ్ నాట్ సేయింగ్ దే ఆర్ డూయింగ్ ఇన్ ఏ రాంగ్ ఆర్ సంథింగ్ రాంగ్ ఇంటెన్షన్స్, బట్ అకార్డింగ్ టు మీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వర్కౌట్ అండి. ఎలా వర్కౌట్ అవుతుంది? యూ కెన్ క్యూర్ ఇట్ ఇన్ సమ్ డిఫరెంట్ టెక్నిక్ ఆల్సో. ఆ టెక్నిక్ ఎందుకు వెన్ ఇట్ ఈస్ లుకింగ్ ఆక్వర్డ్. ఇంకొకటి, అది లుకింగ్ ఆక్వర్డ్ అన్నప్పుడు యూ షుడ్ నాట్ ఎక్స్పోజ్ ఇట్ టు ద మీడియా. యూ షుడ్ నాట్ కీప్ ఇన్ ద యూట్యూబ్. నేను ఇప్పుడు ఒక అమ్మాయిని నేను టచ్ చేస్తున్నాను, నేను టచ్ చేస్తున్నప్పుడు ఇఫ్ ఐఎమ్ టచింగ్ సమ్ ప్లేసెస్ దట్ షుడ్ బి నాట్ ఎక్స్పోజ్ టు ద సొసైటీ, రైట్? ఇక్కడ ఏమవుతుంది, దే వాంట్ టు బికమ్ వైరల్, దే ఆర్ డూయింగ్ దిస్ స్టఫ్. అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదు, బికాస్ ఐ డోంట్ వాంట్ టు క్రాస్ మై ఎథిక్స్ అండ్ బికాస్ ఐఎమ్ ఇన్ టు ప్రాక్టీస్ ఎనీ ఇయర్స్, ఐ హావ్ 10+ years experience. నెవర్ క్రాస్ మై మైండ్. ఇప్పుడు నేను అలా ఎక్స్పోజ్ చేయాలి మీడియాలో అనుకుంటే ఐ హావ్ ఎనీ నెంబర్ ఆఫ్ క్లయింట్స్. సో పీపుల్ కమ్ టు మీ వితౌట్ ఎనీ మార్కెటింగ్ బికాస్ దే బిలీవ్ ఇన్ మీ.
they believe in my work. So what I want to tell to the patients is, patients, be please aware of what you are getting done with the treatment part, and what you are exposing towards the society, what you are showing to the media. Please be aware, especially to the girls or ladies. I just request them to be aware, because it's not a normal thing. Thousands of people are watching it. You may think that it's just a paid media or something. I don't know, whatever it may be. That's not at all right, and as per my thoughts. And when we talk about YouTube and all these social media platforms, ఇప్పుడు మోస్ట్లీ మనం చూసుకుంటే ఇన్ఫ్లుయెన్సర్స్ హవానే నడుస్తుంది ప్రాపర్ గా. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయి ఉండొచ్చు, యూట్యూబ్ లో ఫిట్నెస్ ఫ్రీక్స్ అయిన యూట్యూబర్స్ అయి ఉండొచ్చు. సో వీళ్ళందరూ కూడా వాళ్ళకున్న నాలెడ్జ్ తో వాళ్ళు ఏదో కొంచెం ఫిట్నెస్ పైన కొంచెం అవగాహన పెంచేసుకొని యూట్యూబ్ వీడియోలు చేసి పోస్ట్ చేస్తూ ఉంటారు. దీన్ని చూసి పబ్లిక్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి దాన్ని ఇంట్లో ప్రయోగించాలని ట్రై చేస్తూ ఉంటారు. ఈ పార్ట్ లోనే ఫిజియోథెరపీ వీడియోలు కూడా చాలా మంది చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు వీళ్ళన్నీ చూసి ఇలా ఒక ట్రైనర్ లేకుండా, ఒక ప్రాపర్ గైడెన్స్ లేకుండా ఇలా చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమైనా మిస్కన్సెప్షన్స్ వస్తాయి? అసలు ఇది కరెక్ట్ అంటారా? Simple, madam. Okay, influencer, any influencer, what they need to grab attention. To grab the attention, they will do whatever they know, they do whatever to attract. ఇప్పుడు మనం ఎడ్యుకేటెడ్ గా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏం పని? ఇన్ఫ్లుయెన్సర్ ఈస్ ఎంటర్టైనింగ్ us. See madam, any influencer, according to me, if they are not educated in a proper way, they are an entertainer. We have to feel them like an entertainer. They are not your educators. అగైన్ ఐ వాంట్ టు యాడ్ వన్ మోర్ పాయింట్. ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ లోనే కొందరు ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ కూడా ఉంటారు. సేమ్ ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ లో ఉండొచ్చు, సేమ్ యూట్యూబ్ లో ఉండొచ్చు. ఇంకొందరు జస్ట్ ఊరికే జిమ్ కెళ్ళో ఏదో ప్రాపర్ ఫిట్నెస్ వెల్ చేసుకొని వాళ్ళకి అన్ని తెలుసు అనుకొని పోస్ట్ చేసే వాళ్ళు కమ్స్ అండర్ డిఫరెంట్ కేటగిరీ. సో దీన్ని మీరు కొంచెం అంటే సెపరేట్ చేసి డిఫరెన్షియేట్ అంటే మేడం చాలా సింపుల్ గా. మనం సపోజ్ మన ప్రొఫైల్ చూడగానే ప్రొఫైల్ లో వాళ్ళు ఏమని రాస్తుంటారు? ట్రైనర్ ఆర్ ఫిజియోథెరపీ ట్రైనర్ ఆర్ జిమ్ వర్కౌట్ ట్రైనర్ ఇలా ఉంటాయి. బీయింగ్ వెరీ హానెస్ట్, అసలు ఆయన జిమ్ వర్కౌట్ ట్రైనరా కాదా, వెదర్ ఈస్ ఎడ్యుకేటెడ్ టువర్డ్స్ ద ఫిజియోథెరపీ ఆర్ నాట్ అనేది మీకు ఎలా తెలుస్తుంది? టు ఫాలో హిమ్. పాయింట్ 1. అసలు అలా తెలియాలి అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ప్రొఫైల్ ని ఇన్స్టాగ్రామ్ లో కాకుండా గూగుల్లో వెతకాలి కదా. గూగుల్లో వెతికినప్పుడు యూ షుడ్ ఏబుల్ టు ఫైండ్ వాట్ ఈస్ హిస్ డిగ్రీస్. ఇప్పుడు మేడం నేను నా నేమ్ గూగుల్లో కొడితే నేను ఏ స్పెషలైజేషన్ చేశాను, నా హిస్టరీ ఏంటి, నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటనే చూపిస్తుంది క్లియర్ గా. ఐఎమ్ బీయింగ్ వెరీ ట్రాన్స్పరెంట్ గా మార్కెట్ అండి. అంటే నేను ఏం చేయగలుగుతాను, నా స్పెషలైజేషన్ ఏంటంటే మార్కెట్ లో చాలా క్లియర్ గా నేను ట్రాన్స్పరెంట్ పెట్టాను. ప్రతి ఫిజియోథెరపిస్ట్ అలా పెట్టాలి, ప్రతి ట్రైనర్ అలా పెట్టాలి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు ఎడ్యుకేట్ టు ద సొసైటీ, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు షో దట్ సొసైటీకి నేను మంచి చేయాలని అనుకుంటున్నాను, బీ వెరీ ట్రాన్స్పరెంట్ టు ద పీపుల్, బీ వెరీ ట్రాన్స్పరెంట్ టు ద సొసైటీ. కానీ చెయ్యరు లాగా. సివిక్ సెన్స్ ఉండాలి మనకి. వీఆర్ సివిలైజేషన్ పీపుల్, వీ హ్యావ్ టు హ్యావ్ దట్ సివిక్ సెన్స్. ఈ సివిక్ సెన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనం ఏదైతే ఇప్పుడు మహేష్ బాబుని ఇష్టపడడం వేరు, మహేష్ బాబులో ఉండాలనుకోవడం వేరు, మహేష్ బాబు నేను పిచ్చిగా ప్రేమిస్తున్నాను, నేను వాడుతాను చచ్చిపోతాను, అది వేరు. దేర్ ఈస్ అ డిఫరెన్స్. ఫ్యాన్ ఉండాలి. లైక్ ఎంతవరకు ఐ లైక్ హిమ్, ఎస్ ఐ అప్రిషియేట్ హిమ్, దిస్ ఈస్ గుడ్. నేను తన కోసం బతుకుతున్నాను, తన కోసం చచ్చిపోతున్నాను, దిస్ ఈస్ కాల్డ్ మ్యాడ్నెస్. ఎనీథింగ్ ఐఎమ్ సెయింగ్ ఇన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. సో కమింగ్ టు సేమ్ థింగ్, ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ ని నువ్వు యూట్యూబ్ లో చూసో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో చూసో నువ్వు ఫాలో అవుతున్నావు, యూ మే లైక్ హిమ్, బట్ డోంట్ ఫాలో హిమ్ బ్లైండ్లీ. నెవర్ ఫాలో హిమ్ బ్లైండ్లీ. గో టు ద ప్రొఫెషనల్ గాయ్. ఒక ప్రొఫెషనల్ గాయ్ దగ్గరికి వెళ్ళండి, నో హిస్ డిగ్రీస్, నో హిస్ ఎక్స్పీరియన్స్, నో వెదర్ హీ ఈస్ that qualified or not, see what is his work is going on. ఎందుకంటే మేడం ఒక క్లినిక్ వెళ్ళినప్పుడు కొన్ని క్లినిక్లు కలకల ఆడుతూ ఉంటాయి, అక్కడ కంటెంట్ ఉన్నా లేకపోయినా. కొన్ని ఖాళీగా ఉంటాయి, దాని అర్థం వాళ్ళ దగ్గర కంటెంట్ లేదని కూడా కాదు. మళ్ళీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ యువర్ ఫిజియోథెరపిస్ట్ వెన్ యూ గో విత్ సమ్ కండిషన్, హౌ ఈజ్ హీ ఎక్స్ప్లెయినింగ్ టు యూ అబౌట్ యువర్ కండిషన్. మీరు చెప్పిన తర్వాత మన పేషెంట్ ఎలా ఉంటారంటే, ఆ నర్వస్ చెప్తే వెళ్ళగానే నాకు పెయిన్ వచ్చేస్తుందండి, నడుమంతా లాగేస్తుందండి, నడుము నుంచి కాలంలో లాగేస్తుందండి, లాగిన తర్వాత చెంట్లు పట్టేస్తున్నాయండి అంటే వాడు ఎగ్జామిన్ చేసే లోపు వీళ్ళ దగ్గర ఉన్నదంతా కక్కేస్తారు. మనం చెప్పాల్సింది ఏంటిది అంటే, నడుములో పెయిన్ వస్తుంది, ఎస్ పెయిన్ వస్తుంది, ఎంత సివియర్గా వస్తుంది, ఏ ప్రదేశంలో వస్తుంది, ఇంతవరకు చెప్పాలి.
డాక్టర్ హ్యాస్ టు ఎగ్జామిన్ ఇట్. ఎగ్జామిన్ చేసి దెన్ హీ హ్యాస్ టు ఆస్క్. అడిగిన తర్వాత ఈయన చెప్పాలి, అమ్మ ఇక్కడ నుంచి ఇలా రేడియేట్ అవుతుందా, నొప్పి వస్తుందా, ఎస్ ఆర్ నో, ఇదే మీ డ్యూటీ. ఎస్ ఆర్ నో చెప్తేనే హీ కెన్ డూ హిస్ జాబ్. లేదంటే అక్కడ నుంచి రావట్లేదు ఇక్కడ నుంచి వచ్చేస్తుందండి అంటారు. సో దట్స్ వేర్ ఐ ఫీల్ లైక్ ఇప్పుడు ఇప్పుడు సోకాల్డ్ ఫిజియోథెరపిస్ట్ కూడా కొన్నిసార్లు ఇఫ్ ఈస్ నాట్ హ్యావింగ్ దట్ నాలెడ్జ్ ఆర్ అవేర్నెస్ ఆయన కూడా అల్లుకుపోతారు కదండి చెప్పిన దానికి. సో ఎవ్రీ టైమ్ నేను ఏమంటాను అంటే ఇఫ్ ఏ పర్సన్ ఈస్ గోయింగ్ టు ఎ డాక్టర్ యూ షుడ్ ఎక్స్ప్లెయిన్ యువర్ ప్రాబ్లమ్ అండ్ యూ షుడ్ షట్ యువర్ మౌత్. సింపుల్ గా యూ షుడ్ షట్ యువర్ మౌత్, స్టార్ట్ లిసనింగ్ టు హిమ్. వినండి ఫస్ట్, విన్న తర్వాత అగైన్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్స్ దెన్ యూ ఓపెన్ యువర్ మౌత్ and start again asking a question, then again he will explain. So ee kind of conversation jaragadu patient ki doctor ki madhya. If you go to abroad countries nee checking jarugutundi, they will go simply and they will say I have pain. Ekkada pain ante I have pain on my neck ante nekkana he will start examining, then he will start saying, then he will ask few more questions. So this is what they will get a clarity on condition. And you will also know that physiotherapy knowledge ఎంతవరకు ఉంది. Not every doctor is a good doctor, not every physiotherapist is a good physiotherapist according to me. Whoever treats you better, whoever cures you better, they are called best. And also ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది, అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు, ఏదైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు, ఏదైనా ఒక యాక్సిడెంట్ అయినప్పుడు, ఒక సర్జరీ అయినప్పుడు, అసలు సర్జరీ అయినప్పుడు ఫిజియోథెరపిస్ట్ ని కన్సల్ట్ అవ్వాలా లేక రికవరీ ప్రాసెస్ లో అవ్వాలా అనేది చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే ఎప్పుడు తీసుకోవాలి ఇది అని చెప్పేసి. సో దాని గురించి ఇది మళ్ళీ ఒక పెద్ద సెపరేట్ సబ్జెక్ట్ లా చెప్పుకోవచ్చు, బట్ నేను బ్రీఫ్ గా చెప్తాను మనకు అర్థం కాదు. పోస్ట్ ఆపరేటివ్ అని ఉంటుంది, ప్రీ ఆపరేటివ్ అని ఉంటుంది. ప్రీ ఆపరేటివ్ మీన్స్ ఆపరేషన్ కి ముందు. అంటే ఒక ఆపరేషన్ జరగాలి అంటే కొన్ని సార్లు చేయలేరు డాక్టర్లు, ఎందుకంటే ఆ జాయింట్ ఆ సర్జరీకి సపోర్ట్ చేయకపోవచ్చు, లేదా ఆ పర్టికులర్ కండిషన్ స్టిఫ్నెస్ వల్లనో లేకపోతే సమ్ సార్ట్ ఆఫ్ రీజన్స్ వల్లనో అది సపోర్ట్ చేయలేకపోవచ్చు. అప్పుడు సర్జన్ ఏం చెప్తారు అంటే మీరు ఫస్ట్ ఫిజియోథెరపీ చేయించుకొని ఈ జాయింట్ని ఫ్రీ చేసుకొని రండి, అప్పుడు మేము సర్జరీ చేస్తాము, ఆ తర్వాత మళ్ళీ మీరు ఫిజియోథెరపీ కంటిన్యూ చేయాలి. ఇది కొన్ని రకాల కండిషన్స్కి వర్తిస్తుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ నీ ఆర్థరైటిస్లో బాగా స్టిఫ్ అయిపోయింది అనుకోండి, నేను ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను, అన్ని కండిషన్స్ ఉంటాయి కదా, షోల్డర్ అవ్వచ్చు, నెక్ అవ్వచ్చు, బ్యాక్ అవ్వచ్చు, ఎనీ జాయింట్ ఎనీవేర్ మేబీ. నీ చెప్తున్నాను నీలో ఆర్థరైటిస్ ఎక్కువైపోయి బాగా జాయింట్ స్టిఫ్ అయిపోయింది అనుకోండి, ఇమీడియట్గా సర్జరీ చేయదు. వాళ్ళు ఏం చెప్తారంటే ఫిజియోథెరపిస్ట్ కన్సల్ట్ అయ్యి మీరు అక్కడ ఈ జాయింట్ కొద్దిగా ఫ్రీ చేసుకొని రిప్లేస్ చేసుకొని రండి, మీరు కొంచెం ఫ్రీ అయ్యాక కొంచెం రేంజ్ ఆఫ్ మోషన్ ఇంప్రూవ్ అయ్యాక అప్పుడు నేను ఫిజియోథెరపీ సర్జరీ చేసి ఆ తర్వాత మళ్ళీ నేను ఫిజియోథెరపీ ప్రిఫర్ చేస్తానని చెప్తారు సర్జన్. ఎందుకు అంటే సర్జరీ తర్వాత ఇమ్మొబిలైజేషన్ పీరియడ్ ఒకటి ఉంటుందండి, డిపెండ్స్ ఆన్ వాట్ కైండ్ ఆఫ్ సర్జరీ ఇట్ ఈస్. కొన్ని స్లాబ్ లో ఉంటాయి 4 weeks to 6 weeks, కొన్ని 8 weeks, కొన్ని 2 weeks, కొన్ని 1 week. ఇట్ డిపెండ్స్ ఆన్ కండిషన్. సో ఈ 1 week కూడా ఏమైపోతుంది, మనం చేయి కలపము, లేదా 2 weeks చేయి కలపము, లేదా కాలు కలపము 1-2 weeks. ఈ టైంలో ఏమైపోతుందంటే జాయింట్స్ సాఫ్ట్ టిష్యూ అని స్టిఫ్ అవ్వడం, లోపల నుంచి టైట్ అవ్వడం, కొన్నిసార్లు ఫైబ్రోసిస్ ఫామ్ అవ్వడం, స్కార్ టిష్యూస్ స్కార్ ఫైబ్రోసిస్ ఫామ్ అవ్వడం, ఇట్లా చాలా రకాలు ఉంటాయి. సో ఈ కండిషన్స్ అన్ని ఫిజియోథెరపీ ద్వారానే సొల్యూషన్. దేర్ ఈస్ నో అదర్ సొల్యూషన్. మీరు గూగుల్లో కానీ ఫైండ్ అవుట్ ఎనీవేర్, దేర్ ఈస్ ఓన్లీ వన్ సొల్యూషన్, దట్ ఈస్ ఫిజియోథెరపీ. నేను ఫిజియోథెరపిస్ట్ అని నేను మీకు చెప్పట్లేదు, నేను ఫ్యాక్ట్స్ చెప్తున్నాను. బికాస్ ఆఫ్ ఫిజియోథెరపీ ఓన్లీ దిస్ ఆల్ కెన్ బి రెక్టిఫైడ్ అండి. ఈవెన్ చాలా మంది నాకు తెలిసిన సర్జన్స్ సీనియర్ కానివ్వండి, నౌ దే ఆర్ రూలింగ్ ద ఇండస్ట్రీ సర్జన్స్ కానివ్వండి, చాలా క్లియర్గా చెప్తారు వీఆర్ ఓన్లీ 50%, సర్జరీ 50% సక్సెస్ ఇస్తుంది, ఇంకొక 50% ఫిజియోథెరపిస్ట్ ఇస్తుంది. నేను నా దగ్గరకు వచ్చే పేషెంట్స్కి ఏం చెప్తాను అంటే సర్జరీ బాగా జరిగింది అనుకోండి, సర్జన్ డిడ్ హిస్ జాబ్ ఎట్ బెస్ట్, ఆయన 100% ఆయన ఇచ్చేసారు. నౌ అవర్ డ్యూటీ ఈస్ టు డూ యూ అండ్ మీ, అంటే నేను ఒక 50%, పేషెంట్ ఒక 50%. ఇప్పుడు నేను డేట్లో 24 hours ఉంటుంది అనుకో, ఈ 24 hours లో నేను చేసే థెరపీ 45 minutes to 1 hour మ్యాక్సిమం. నేను అనేది ఈ 45 minutes to 1 hour తర్వాత మిగిలిన 23 hours పేషెంట్ ఏం చేస్తున్నారు, దట్ ఈస్ ఇంపార్టెంట్. నేను చేసిన ఒక గంట చేసేసి తర్వాత మీరు ఏమీ చేయకుండా అంతా గడిపేసి మళ్ళీ ఆ మరుసటి రోజు వచ్చిన ట్రీట్మెంట్ మంచిగా జరగట్లేదు అని యూజువల్లీ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అండి మార్కెట్లో. అండ్ 2 times ఫిజియోథెరపీ చేసినా కూడా 24 hours 2 hours చేస్తున్నాం, మిగిలిన 22 hours
సపోజ్ ఈజ్ స్లీపింగ్ 8 hours అనుకోండి, మిగిలిన 10 hours. సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ ప్రాక్టీస్ ఆన్ ఫిజియోథెరపీ ఎడ్యుకేటింగ్ యూ. నేను ప్రతి పేషెంట్కి మీరు నమ్మరు, నా దగ్గరికి వచ్చిన మొదటి రోజు నేను చాలా క్లియర్గా చెప్తాను నా దగ్గర ట్రీట్మెంట్ సక్సెస్ రేట్కి రీజన్స్ నాతో పాటు మీరు కూడా హార్డ్ చేయాలి. ఇట్స్ నాట్ ఓన్లీ మీ దట్ ఐఎమ్ డూయింగ్ ఫిజియోథెరపీ అండ్ డన్. నో, పేషెంట్కి చాలా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు నేను ఈ మీడియా ద్వారా చెప్పేది ఒక 2 points వెరీ క్లియర్గా ఏంటి అంటే, ఫిజియోథెరపిస్ట్ ఎవరి దగ్గర మీరు వెళ్ళినా ఆయన చేసేది 50%. లైక్ ఇప్పుడు ఒక కండిషన్ పరంగా చూసుకుంటే సర్జన్ 50%, ఫిజియోథెరపిస్ట్ 50%. ఓకే, కండిషన్ పరంగా. కమింగ్ టు ద సక్సెస్ రేట్, ఆ కండిషన్ యొక్క ఇంప్రూవ్మెంట్, దాని యొక్క క్వాలిటీ ఆఫ్ మూవ్మెంట్కి మీరు ఒక 50%, నేను ఒక 50%. 100% క్రెడిట్ నాది కాదు. పేషెంట్ నాతోటి కోఆపరేట్ చేసి, పేషెంట్ నాతోటి అండర్స్టాండింగ్ తోటి మూవింగ్ ఫార్వర్డ్ ఏదైతే అవుతారో, దట్ ఈస్ ఫర్ 100% సక్సెస్. దట్స్ వేర్ వీ ప్రోగ్రెస్ ద థింగ్స్ అండి. దట్స్ వై వీఆర్ ఇన్ ద మార్కెట్. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అంత పెద్ద మార్కెట్ లీడర్స్ అంటే, ఎస్ వీఆర్ ద మార్కెట్ లీడర్స్, ఐ కెన్ టెల్ ప్రౌడ్లీ బికాస్ వీఆర్ డూయింగ్ ఇట్ సిన్స్ సో మెనీ ఇయర్స్. అండ్ ఐఎమ్ హ్యావింగ్ డైలీ అట్లీస్ట్ 12 to 15 OP patients in a day. నాకున్న మార్కెట్ నాకు తెలుసు. దిస్ ఇస్ రన్నింగ్ బై సక్సెస్ఫుల్ వే బికాస్ వీఆర్ ట్రీటింగ్ దిస్ వే. చాలా క్లియర్గా ట్రాన్స్పరెంట్గా మేము పేషెంట్కి చెప్పేస్తాం. వీఆర్ ఎడ్యుకేటింగ్ ద పేషెంట్ and we are telling them, this is your condition, this is your problem, you have to do this, and you will have pain, you have swelling, you will have stiffness. We are ready to treat these all things. You have to be with us, bear with us, and we are always there for you. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ఆన్లైన్ వచ్చినప్పటి నుంచి కూడా ఫుడ్ అయి ఉండొచ్చు, షాపింగ్ అయి ఉండొచ్చు, అంటే ఎవరు బయట అడుగుపెట్టడానికి రెడీగా లేరు అనమాట. ఎవ్రీథింగ్ ఇస్ అట్ యువర్ డోర్ స్టెప్. అంటే ఒక అడుగు కూడా వేయడానికి ఎవరు రెడీగా లేరు. సో ఇట్లాంటి సార్ట్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఏదైతే ఇప్పుడు మనం చూసుకుంటున్నామో, ఇది బాడీ పైన ఎట్లాంటి ప్రభావం చూపిస్తుంది? దట్ ఈస్ కాల్డ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అండి. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇప్పుడు ఫర్ సపోజ్ మేమే తీసుకోండి, ఐ హ్యావ్ టు వర్క్ అవుట్ అట్లీస్ట్ an hour in a day because to make fit myself, because I have to treat so many patients. ఇప్పుడు నాకున్న బిజీ స్కెడ్యూల్లో నాకు కుదరట్లేదు. దట్ ఈస్ అన్ ఎక్స్క్యూజ్ అగైన్. నీకు కుదిరినా కుదరకపోయినా నువ్వు కుదుర్చుకొని చేసుకోవాలి నీ హెల్త్, నీ లైఫ్. నాకు కుదరట్లేదు అనేది నా ఎక్స్క్యూజ్. బట్ ఎస్, సమ్వేర్ ఇట్ ఈస్ ట్రూ, సమ్వేర్ ఇట్ ఈస్ నాట్ గుడ్. సో ఎవ్రీ పేషెంట్ ఈస్ ఆల్సో మేకింగ్ ఎక్స్క్యూజెస్ out of what you can do. So if I say some exercise you have to do daily, twice or a single time in a day, you have to do it. No excuse చెప్తున్నావు అంటే who will be the loser ultimately? So this is the things which we have to follow. అండ్ ఆల్సో ఇప్పుడు ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే ఫిజియోథెరపిస్ట్ చాలా తక్కువ మంది కన్సల్ట్ చేస్తారన్న విషయం మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సరే, ఒకవేళ కన్సల్ట్ చేసినప్పటికీ కూడా ఒక ఇష్యూ అయిపోయిందంటే అక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేస్తారు. అంటే పోస్ట్ రికవరీ ఏదైతే ఉంటుందో దాన్ని ఇంకా కంటిన్యూ చేయడం ఆపేస్తారు అనమాట. సో అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సో నేను అంతే ఇందాక కూడా మనం మాట్లాడుకున్నట్టు పోస్ట్ ఆపరేటివ్, ప్రీ ఆపరేటివ్, కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. అంటే కన్జర్వేటివ్ అనగా నేను చెప్పాను కదా, మనకి ఎగ్జాంపుల్ ఒక ఆపరేషన్ జరగలేదు, ఆపరేషన్ జరిగే స్టేజ్ అవసరం లేకుండా ఫిజియోథెరపీ ద్వారా మనం ప్రివెంట్ చేయడం, ఇది కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. ఎనీ కండిషన్. ప్రీ ఆపరేటివ్ అంటే ఆపరేషన్ ముందు జరిగే ఫిజియోథెరపీ, పోస్ట్ ఆపరేటివ్ ఆపరేషన్ తర్వాత జరిగే ఫిజియోథెరపీ. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ రిలేటెడ్ పోస్ట్. సో వెన్ ఇట్ కమ్స్ టు పోస్ట్, ఇప్పుడు ఒక 6 weeks అనుకుందాం రఫ్ గా. ఎనీ ప్రోటోకాల్ అండి నాకు తెలిసినంత వరకు 12 weeks ఇస్ ద మాక్సిమం. 18 weeks ఇట్స్ ఎ న్యూరో కండిషన్. ఆర్థోలో ఎప్పుడు కూడా 12 weeks లో మాక్సిమం రికవరీ తీసుకొచ్చేయచ్చు. మాక్సిమం రికవరీ 12 weeks, విచ్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 4 + 4 8 3 months అండి. సో విత్ ఇన్ 3 months యాజ్ పర్ మై ఎక్స్పీరియన్స్, నేను ఇప్పుడు దాకా చేసిన కండిషన్స్ లో ఈ 3 months నుంచి చేస్తామంటే సమ్వేర్ ఐ ఫీల్ లైక్ వీఆర్ డూయింగ్ సమ్ నాన్సెన్స్, అంటే టైం పాస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎప్పుడు కూడా రెగ్యులర్ ఫిజియోథెరపీ అనేది 1 to 2 months ఉంటుందండి. అంటే ఇనిషియల్ గా మీరు ఒక కండిషన్ తోటి ఫిజియోథెరపీకి పోస్ట్ ఆపరేటివ్ నా దగ్గరికి వచ్చారు, 30 days, 45 days, మాక్సిమం 60 days విల్ బి రెగ్యులర్ ఫిజియోథెరపీ, అంటే ప్రతిరోజు చేసేది. ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు గివ్ ఎ బ్రేక్, అంటే వారానికి ఒకసారి వచ్చి లేదా వీక్లీ ట్వైస్ వచ్చి ఫాలో అప్ ఎలా ప్రోగ్రెస్ అవుతుంది, చేస్తారా లేదా, ఈ కైండ్ ఆఫ్ ఫాలో అప్ మాత్రమే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం సార్. చూసారు కదండి, అసలు
ఎగ్జాక్ట్లీ ఫిజియోథెరపీ అంటే ఏంటి, అసలు ఏ టైంలో ఫిజియోథెరపీ చేయించుకోవాలి, చాలా మంది ఫిజియోథెరపీని అప్రోచ్ అయినప్పుడు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఈరోజు డాక్టర్ సూర్య సాయి అఖిల్ గారు చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. సో ఇంకొక ఎపిసోడ్తో మళ్ళీ నేను ముందుంటాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఓకే టీవీ.